భూములు ఇచ్చిండ్రు. ఇవాళ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు, ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు, శ్మశాన వాటికల కోసం కేటాయిద్దామంటే భూమి లేదు. ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని. మరి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి, ఇది ఆలోచన చేయాలి. అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారికి నా రిక్వెస్ట్, ఆయన కొంచెం బలం ఉన్నోడు, కొంచెం టెక్నిక్ ఉన్నోడు, కొన్ని పనులు నాతో కాకపోతే ఆయనతో చేపిస్తుంటా. ఆర్థిక మంత్రి ఆయనకు చాలా దగ్గర, మేము చెప్తున్నాడు కానీ ఆయన చెప్పంగానే సరే అంటాడు. వచ్చే సంవత్సరం నుంచి ఈ ఏటీసీలలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2000 రూపాయల స్కాలర్షిప్ అందించడం ద్వారా ఏటీసీలో ఏ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన, పట్టణంలో పేదలకు సంబంధించిన పిల్లలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో జాయిన్ అవుతారో ప్రతి నెల 2000 రూపాయలు వాళ్ళకి స్టైపెండ్ కింద ఇప్పించండి. ఆ పిల్లలకు దొవ్వ ఖర్చులకు, ఉండడానికి ఖర్చులకు వెళ్తాయి, ఆ పిల్లలు చదువుకుంటారు. ఆ ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. అయిపోయి ఉన్నాయి అన్ని వీక్. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చానా, కైలాసం ఆడలో పెద్ద పంపించినట్టు అయింది మళ్ళీ, అంతే కదా. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. ఇద్దరు తొవ్వకొచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివి అవుతుండ్రి, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన పోయిన ఇప్పుడు గంగలు గడిచిపోయి, ఇప్పుడు వాడు ఇత్తడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ. మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు ఎందుకు? 10 మందికి మెయిల్ చేయటానికా, లేదా తమాషా చేయడానికా? డ్రామా కాదు కదా. కాబట్టి మనం వీళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా వాటిని సాధించాలంటే పోరాటానికి సిద్ధం కావాలి. ఓపిక పట్టినాం మనం ఓపిక పట్టలేదు. ఇప్పుడు 14 ఏళ్ళు అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి. మనం ముందే అంటే మనం కన్నేరు అందరూ ఇంకోటి అందరూ ఓపిక పట్టినాం. ఇప్పుడు వాళ్ళు ఇక కుయ్యలేదు, కుట్టుకోలేదు, ఏం లేదు, మాటనే లేదు. అంటే మనం కొట్లాట చేయాలి. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర, బసవేశ్వర సాధించాలి. అటువంటి అవసరం ఏర్పడితే పోరాటాన్ని నేను కూడా మీతో పాటు వస్తానని మనం చేస్తాను. తప్పదు. మరి మనకేం చేస్తాం? మంచి మాట, చెడ్డ మాట, అంతే కదా. పోరాటం లేవదీయాలి.